ఓటు బ్యాంక్ రాజకీయాలు తెలంగాణలో కొత్త కాదు, ఆంధ్రప్రదేశ్లో కొత్త కాదు, తమిళనాడులో కొత్త కాదు, లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా కొత్త కాదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు వెల్లువెత్తుతున్నట్టు కనబడుతోంది. ముఖ్యంగా ఉచిత పథకాలు. సరే, ఉచిత పథకాల్ని వేయాలని ఎవరు కోరుకోవడం లేదు. పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు కూడా ఇప్పటికీ మన దేశంలో అనేక చోట్ల సామాన్య ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, లేదా మనం ఏమంటాం దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రజలు, పేద ప్రజలు, అంటే బిలో ద పావర్టీ లైన్ అంటాం, బీపీఎల్. సో బిలో ద పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఏదో ఒక రకమైన ఆర్థికపరమైన తోడ్పాటు, అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి సంబంధించి, వాళ్ళ నిత్య జీవితం గడవడానికి ఏదో ఒక విధమైన వెల్ఫేర్ స్కీమ్ను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు. అయితే గడిచిన 10-15 ఏళ్ళుగా జరుగుతున్నది ఏమిటంటే, ఇబ్బడి ముప్పడిగా ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత పథకాలు ఇవన్నీ స్వైర విహారం చేస్తున్నాయి. యాక్చువల్గా ఇవన్నీ ప్రజల కష్టార్జితమే. ఈ మధ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అన్నాడు, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. దీనివల్ల ఏంటి, ఉచితంగా ఇస్తున్న ఈ కార్యక్రమాల వల్ల, ఇటువంటి పథకాల వల్ల దేశ ఆర్థిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోతోందని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఈ మధ్యనే లాస్ట్ మంత్ ఫిబ్రవరి 19న తమిళనాడుకు సంబంధించిన విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన ఒక కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ రకమైన కామెంట్స్ చేశాడు. ఎందుకంటే సంపన్న వర్గాలకు, అంటే పెద్ద పెద్ద భూస్వాములకు మీరు ఉచిత విద్యుత్ పథకాలను ఎందుకు అమలు చేస్తున్నారు? సుప్రీంకోర్టు లేవదీసిన పాయింట్ చర్చనీయాంశమే నిజానికి. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే, ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు తీసుకుందాం ఎగ్జాంపుల్. ఈ రైతు బంధు ఏమిటి, నిజంగా 4-5 ఎకరాలు ఉన్న వాళ్లకు, లేదా ఇంకేదైనా పారామీటర్స్ పెట్టి అటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి అర్హులైన వాళ్లకు మాత్రమే అమలు చేయడం ఒక పద్ధతి. కానీ ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా సంబంధం లేకుండా, దాంతో నిమిత్తం లేకుండా రైతు బంధును అమలు చేయడం అనే కార్యక్రమం పక్కాగా అది ఓటు బ్యాంక్ స్కీమ్. అది ఎవరిని అడిగే చెప్తారు. సో ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల జరుగుతుంది ఏంటంటే, ఓట్ల కోసం కులాలు, మతాలు అండ్ ఇంకేమిటి, లేకపోతే వృత్తులు, మహిళలు, ఇట్లా రకరకాల కేటగిరీస్ చేసి వాళ్లకు ఏదో రూపంలో షరతులు లేని నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నారు. షరతు లేని అంటే బేషరతుగా, అంటే మళ్ళీ వాళ్ళు దాన్ని రీపే చేయాల్సిన అవసరం లేదు, అట్లాగే దానికి ఒక టైం బౌండ్ లేదు. ఇటువంటి కార్యక్రమాల వల్ల రాష్ట్రాలు చాలా వరకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే మన తెలంగాణ కానీ, ఈ రాష్ట్రాలన్నీ ఇందులో కూరుకుపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ నగదు పంపిణీ పథకాలు పెద్ద ఎత్తున అమలవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, పశ్చిమ బెంగాల్, హర్యానా ఉన్నట్టు ఒక ఏడీఆర్ అనే సంస్థ తెలిసింది. అంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఈ మధ్యనే తెలియజేసింది. తర్వాత రాష్ట్రాలు ఏవైతే పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయో, అంటే ప్రజల కష్టార్జితాన్ని పన్నుల రూపంలో వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధుల నుంచి, ఆ ఆదాయం నుంచి 25% కేవలం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కు అండ్ యాజ్ యూజువల్గా మౌలిక సదుపాయాల కల్పనకు ఎందుకు ఉపయోగించరాదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తుంది ఈ ఉచిత పథకాలను కానీ, ఇది కానీ. అంటే వాటిని నిలిపివేయాలని కోరడం లేదు, బట్ అర్హులు ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. నిజంగానే అర్హులైతే, పేద ప్రజలైతే, పేదరికంలో మగ్గిపోతూ ఉంటే అటువంటి వాళ్లకు అప్లిఫ్ట్మెంట్ చేయండి. కానీ అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల కేటగిరీస్గా
విభజించి పెద్ద ఎత్తున ఈ రకమైన పథకాలను అమలు చేయడం ఏంటని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత ప్రభుత్వం ఏ ఉచితమైన పథకాలను అమలు చేసినా, ఏ వెల్ఫేర్ స్కీమ్ను ఏ పేరుతో అమలు చేసినా అదంతా కూడా ప్రజల కష్టార్జితం అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీరు ప్రజల దగ్గర పన్నుల రూపంలో తీసుకుంటున్న డబ్బును ఇట్లా రకరకాల సంక్షేమం పేరుతో నగదు బదిలీ కార్యక్రమాలను అమలు చేయడం అనేది ఇది ఎంతవరకు సబబు అనేది రాజకీయ పార్టీలు అన్నీ కూడా పునరాలోచించుకోవాలని కూడా సుప్రీంకోర్టు కోరింది, రాజకీయ పార్టీలని కోరింది. తర్వాత మనకు బ్రెజిల్ మోడల్ ఒకటి ఉంది. బ్రెజిల్ అట్లాగే మెక్సికో, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఆ దేశాలు ఆర్థికంగా కుంగిపోకుండా ఉండడానికి గాను ప్రతి పథకానికి కూడా ఒక టైం బౌండ్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇమ్మీడియట్గా చెప్పుకోవచ్చు రైతు భరోసా, రైతు బంధు లేదా ఇంకేదైనా పథకం అనుకుందాం. ఆ పథకానికి ఏంటంటే ఆ పథకాలన్నింటినీ కూడా షరతులతో కూడిన పథకాలుగా అమలు చేస్తున్నారు ఈ కంట్రీస్, ఈ 3-4 దేశాలు. షరతులతో అంటే దీనికి సంబంధించి ఒక టైం బౌండ్, అంటే ఇది ఒక 10 ఏళ్ళు అమలు చేస్తాం. ఓకే. రెండోది ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంతకాలం లోపల పూర్తి చేస్తాం అని ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్, అట్లాగే ఒక డెడ్ లైన్, దానికి సంబంధించిన నిర్ణీత లక్ష్యాలు, ఆ లక్ష్యాలను సాధించామా లేదా అనేది ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం రివ్యూ చేయడం, ఆయా సెక్షన్ సంబంధించిన ప్రజలు ఎంత మేరకు ఈ కార్యక్రమాల వల్ల లాభపడ్డారు, అంటే వాళ్ళు ఆర్థికంగా ప్రయోజనం పొందారు, అండ్ వాళ్ళ కుటుంబాల జీవన స్థితిగతులు ఏంటి అని సమీక్షించడం, ఆ తర్వాత ఆ పథకాలను అవసరమైతే కొనసాగించడం లేదా వాటిని రద్దు చేయడం. అంటే ఇది సాహసోపేతమైందే. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఏ కార్యక్రమమైనా సరే ఆ కార్యక్రమాన్ని కనుక రద్దు చేస్తే సహజంగానే ప్రజలు నెగిటివిటీ వస్తుంది. అంటే ఆ కన్సర్న్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. అందుకని ప్రభుత్వాలకు తప్పని పరిస్థితి అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు అండ్ సంక్షేమ కార్యక్రమాలు, అప్పులైతే ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్గా వస్తుంది వేరే ప్రభుత్వాలు. అంటే ఒక పార్టీ మారిన తర్వాత ఒక పార్టీ అధికారం నుంచి కోల్పోయి ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం. ఆ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఏవైతే అప్పులు ఉంటాయో, ఆదాయం ఉంటుందో అది యాజ్ ఇట్ ఈస్గా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ గవర్నమెంట్కి. ఇది అంతా కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నెన్స్, పరిపాలనకు సంబంధించి. అదే సమయంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆల్మోస్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ఏది ఆపినా తక్షణం ప్రజల్లో అసంతృప్తి, నిరసన, లేకుంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉన్నందున ఆర్థికంగా రాష్ట్ర ఖజానాలో ఎన్ని పైసలు ఉన్నాయి ఏమిటనేది, ఆ సమస్యలు ఎన్ని ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా ఆ వెల్ఫేర్ స్కీమ్స్ను, మన ఉచిత పథకాలను అమలు చేయక తప్పని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏర్పడుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.